వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రేగడి మండలంలోని ఉంగరాడ మెట్ట సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆడదమాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఉంగరాడ మెట్ట సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్థానిక ఎంపీడీఓ జీవీఆర్ఎస్ శ్యామలా కుమారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీలు అచ్చెన్నాయుడు, జగన్మోహన్లు హాజరయ్యారు. ఎంపీడీఓ, వైస్ ఎంపీపీల చేతుల మీదుగా ఈ ఆటల పోటీలు ప్రారంభించారు. ఎంపీడీఓ శ్యామలా కుమారి మాట్లాడుతూ ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న యువతీ యువకులు వారి వారి సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారు మాత్రమే ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలకు అర్హులని తెలియజేశారు. సచివాలయ స్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయని, ఇందులో గెలుపొందిన యువతీ యువకులు మండల స్థాయి పోటీలకు అర్హులని, మండల స్థాయిలో గెలుపొందిన వారు నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హులని, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయికి అర్హులని, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆటల పోటీల్లో పాల్గొన్న యువతీ యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన వైస్ ఎంపీపీలు అచ్చెన్నాయుడు, జగన్మోహన్లు మాట్లాడుతూ విద్యార్థులను, యువతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి బుచ్చిరాజు, సర్పంచ్ వి లావణ్య చక్రపాణి, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీ. మంగళవారం కోటబొమ్మాడి నుండి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సారథ్యంలో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో యువనేత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ సంతబొమ్మాడి మీదుగా టెక్కలి చేరుకుని నందిగాం, కాపుతెంబూరు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం నినాదంతో బైకుల హారంతో మోత మోగించారు. కాపుతెంబూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. టెక్కలి నియోజకవర్గం ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈ బైక్ ర్యాలీ తోడ్పడుతుందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. రామ్మోహన్ నాయుడు బుల్లెట్ పై ప్రయాణిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. చైతన్య రథంపై అచ్చెన్నాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ యువతకు ఉత్సాహాన్ని నింపారు. గ్రామాల వద్ద అడుగడుగునా బాబాయ్ అబ్బాయిలకు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ బైక్ ర్యాలీలో శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్, పైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వీర్బాల్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. మంగళవారం హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలంలో గల ఇంటర్నేషనల్ స్కూల్ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో స్కూల్ డైరెక్టర్ ఎన్ తేజ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ తేజ మాట్లాడుతూ సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిశ్చయించిందని, సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన ఫతే సింగ్, జొరావర్ సింగ్లు ఇద్దరు, ఒకరు 5 సంవత్సరాలు, మరొకరు 7 సంవత్సరాల వయసులో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించిన వీరపుత్రులని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీదేవి మహంతి, కోఆర్డినేటర్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించిన వాలంటీర్లు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని వాలంటీర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం రాజాం పట్టణంలో 11 సచివాలయాలకు సంబంధించిన వార్డు వాలంటీర్లు సమావేశం నిర్వహించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. సముద్రంలో స్నానానికి దిగి ఓ విద్యార్థి గల్లంతు, ఇద్దరు పరిస్థితి విషమం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడ గ్రామానికి చెందిన విద్యార్థులు సముద్ర స్నానానికి దిగారు. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలకు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం సముద్రంలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. అస్వస్థతకు గురైన ఇరువురిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారుల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా సోంపేట మండలం ఎర్రముక్కాన్ తీరానికి జయరాం మృతదేహం చేరింది. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటల కార్యక్రమం చేపట్టడం అవసరమా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆటలాడుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటల కార్యక్రమాన్ని చేపట్టడం సిగ్గుచేటుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. ఆడింది చాలదా, ఇప్పుడు ఈ ఆటలేమిటి అంటూ విమర్శించారు. మంగళవారం రాజాంలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంకర పాలన సాగించి రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆటలాడుకుంటున్న సీఎం ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా ప్రజలెవరూ ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఆడింది చాలు, మరి ఆటలొద్దు అంటూ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని కళా వెంకట్రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి అభివృద్ధిని 60 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మాకొద్దు అనే ఆలోచనకు ప్రజలు వచ్చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని గత 4 సంవత్సరాల 10 మాసాలు కూడా చెడుగుడు ఆడాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రానే మొత్తం చెడుగుడు ఆడదాం అంటున్నాడు. ఈ రోజు నుంచి ఆడుకుందాం రా ఆంధ్ర అని. ఏం చేశారని మీరు ఆడుకుంటారు ఆంధ్రతో? ఒకసారి చూద్దామన్న పాపానికి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, భవన నిర్మాణ కార్యక్రమాలు లేవు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా లబోదిబోమంటున్నారు. మరి రైతులు ఏమైనా బాగుపడ్డారా ఈ 5 ఏళ్లలో? రైతు పండించిన పంటకు ధర లేదు. రైతు దగ్గర లేనటువంటి పంట ఆకాశానికి వెళ్ళిపోయింది. రైతు దగ్గర ఉల్లిపాయ ఉంటే 10 రూపాయలు, రైతుల దగ్గర ఉల్లిపాయలు లేనప్పుడు 100 రూపాయలు, 150 రూపాయలు కేజీ. అంగన్వాడీ కార్యకర్తలకు అండగా టీడీపీ ఉంటుందని కొండ్రి మురళీమోహన్ హామీ ఇచ్చారు. అంగన్వాడీల న్యాయపరమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాజాం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొండ్రి మురళీమోహన్ తెలిపారు. మంగళవారం రాజాంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. కొండ్రు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల డిమాండ్ పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. 2014 నాటికి అంగన్వాడీల జీతం 4,200 రూపాయలు కాగా చంద్రబాబు ఏకంగా 10,500 రూపాయలు అంటే 6,300 రూపాయలు పెంచి వారికి ఆర్థిక చేయూత అందించారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని నమ్మబలికి తీరా అధికారంలోకి రాగానే మొండి చేయి చూపారని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనోవికాస కేంద్రాలుగా పనిచేసిన అంగన్వాడీ కేంద్రాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో సమస్యల వలయంలో చిక్కుకున్నాయని ఎద్దేవా చేశారు. గత 15 రోజులుగా
అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ వారి కోరికలను తీర్చాలని వారు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి తీరిక లేదు. వాళ్ళు చేస్తున్న సహజమైన కోరిక సమాన వేతనం ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈరోజు వాళ్ళు అడిగిన కోరిక మరి ఒక విధంగా చూసుకుంటే పెద్ద కోరికలేమో అడగడం లేదు వాళ్ళు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వారిని కూర్చోబెట్టి ఒక డైలాగ్ అనేది ఇప్పటివరకు కూడా జరగల. ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది కనీసం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడం లేదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సమ్మె అయినా లేకపోతే ఎవరు ఏ ఇబ్బందులున్నా వాటి కోసం ఇమీడియట్గా ఒక కమిటీ వేసి వాటిని మరి తీర్చే క్రమంలో ముందు ఉండేవారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు. మరి అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించి కూడా ఆ రోజుల్లోనే 6,500 రూపాయలు పెంచడం జరిగింది. మేము మాట ఇస్తున్నాం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పెంచకపోతే రేపు రాబోయే ప్రభుత్వంలో డెఫినెట్గా మరి అంగన్వాడీ కార్యకర్తలు కానీ అంగన్వాడీ టీచర్లకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.